పామర్రుకు చెందిన దళిత యువతి సుప్రియకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. ఈ కేసులో దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వారం రోజుల్లో సుప్రియ తల్లిదండ్రులను తీసుకుని ఢిల్లీకి వెళ్తామన్నారు. నేషనల్ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు కైలే అనిల్ కుమార్. పోలీస్ స్టేషన్లో మీరు కొట్టడానికి ఎవరిని కొట్టినా ఎవరి ప్రాథమిక హక్కులు లేవా? మేము కూడా చూస్తాం. నేను కూడా ఈ కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోకపోతే నేను చిన్నిని వాళ్ళ భార్యని రేపు వారంలో ఢిల్లీ తీసుకెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్లో హ్యూమన్ రైట్స్ కమిషన్లో చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా కూడా పిటిషన్ ఫైల్ చేయిస్తానని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆడపిల్ల చదువుకునే పిల్ల రేపొద్దున భవిష్యత్తు ఉంది. రేపొద్దున ఆ పెళ్లి అన్ని రకరకాలైన కారణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి నీకు 307 నీకు చట్టం నీ చేతిలో ఉందని రాసేస్తారా? అదేనంటే నోటీసులు ఇస్తారా? ఇవన్నీ ఎక్కడ చూడలేదు. కృష్ణా జిల్లాలో కొత్త సంస్కృతి చూస్తూ ఉన్నాం.